శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 15 డిసెంబర్ 2024 నుంచి 21 డిసెంబర్ 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురు చంద్రులు, అలాగే కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో రవి బుధులు, మకర రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, కుంభరాశిలో శని గారు ఉన్నారు, అలాగే రాహు వచ్చేసి మీన రాశిలో ఉన్నారు. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సింహరాశిలోకి వచ్చి ఉన్నది, రవి గారి యొక్క స్థితి ధనస్సు రాశిలోకి మారి ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా గ్రహ సమ్మేళనాలలోని ముఖ్య అంశాలు ఏమిటి అంటే గురు చంద్రుల కలయిక మనకి చక్కని గజకేసరి యోగాన్ని సూచిస్తూ ఉన్నది. పైగా చంద్రుడు ఉచ్చలో కూడా ఉన్నారు. చాలా అద్భుతమైన స్థితి ఇది. రాశి చక్రంలో గురు చంద్రుల కలయిక గాని లేదా దృష్టులు కానీ గురు కేంద్రాలలో ఒకరినొకరు కేంద్రాలలో ఉన్నట్లయితే, ఎవరెవరి జన్మరాశిలో అయినా ఈ రకమైన గ్రహస్థితి ఉన్నట్లయితే వారికి చాలా అద్భుతమైనటువంటి మానసిక శాంతి, పరువు ప్రతిష్టలు పెరగడము, అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడము, మంచి దైవానుగ్రహ కలగడము, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అని చెప్పి చెప్పవచ్చు. అంతటి అద్భుత కలయిక గురు చంద్రులది. అలాగే రవి బుధులు, బుధ ఆదిత్య యోగం జరుగుతూ ఉన్నది. అయితే వారాంతానికి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క స్థితి రాశి మారిపోయి ఉన్న కారణం చేత గ్రహము చివరికి వచ్చేసింది అనమాట. అంటే వృద్ధ గ్రహం అయినటువంటి కారణం చేత ఇక్కడ ఫలితాలు కొంచెం తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ రవి బుధుల యొక్క కలయిక కొంచెం ఈ వృద్ధ గ్రహం అవ్వడం చేత రవి గ్రహము కొంచెం ఫలితాలు పలచబడుతున్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. అయినప్పటికీ కూడా కొంత ఎఫెక్టివ్గా ఉంటుంది. జన్మజాతకంలో కూడా ఇదే గ్రహస్థితులు ఉన్నవారికి ఈ రకమైన గ్రహస్థితి ఉన్నప్పుడు బంధువర్గం యొక్క ఆప్యాయత ఆదరణలు చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ధన ఆదాయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా గురు చంద్రుల యొక్క కలయిక జరుగుతూ వారి ఇద్దరి దృష్టి కూడా రవి బుధుల మీద పడుతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితిగా మనము చెప్పుకోవచ్చు. రెండు గ్రహాలు ఒక రాశిలో ఉన్నప్పుడు వారి పరస్పర దృష్టి విశేషాల చేత ఈ 4 గ్రహాలు కూడా చాలా అద్భుతంగా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ కలయిక, ఈ దృష్టులు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అవి ఎవరెవరికి ఇస్తాయి అనేది మనము ఈ రాశి ఫలితాలు చెప్పుకునేటప్పుడు, ఒక్కొక్క రాశికి తెలియచెప్పుకునేటప్పుడు అది కూడా తెలియచెప్పుకుందాము. ఇక దృష్టుల విషయానికి వస్తే కుజుని యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద, శుక్రుని యొక్క దృష్టి కుజుని మీద పడుతూ ఉన్నది. ఇది కొంచెం విపరీతమైన ధోరణిలోకి వెళ్తుంది. అంటే ఏదైనా అసాధ్యమైనటువంటి విషయాలని కూడా సుసాధ్యం చేసుకోగలిగేటటువంటి స్థితికి వీరు వెళ్తారు. అది ముఖ్యంగా ప్రేమ విషయాలలో ఇది కొంచెం విపరీత ధోరణులకు దారి తీస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద ఉన్న కారణం చేత కూడా ఈ పట్టుదల ఎక్కువగా ఉండడం కానీ, రవాణా విషయాలలో, ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ విషయాలలో కానీ, లేదా ప్రయాణాల విషయాలలో కానీ అతి జాగ్రత్తగా ఉండాలి. అలాగే కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా ఈ కుజుని యొక్క దృష్టి శనిగారి మీద ఉండడం వల్ల కొద్దిగా ఆ విషయాలు సతాయిస్తూ ఉంటాయి. వీలైనంత వరకు వాయిదా వేసుకోవాల్సిందిగా కూడా సూచన చేస్తున్నాను. ఇక శనిగారి యొక్క 10వ దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఈ చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఇటువంటి చర్మ వ్యాధులు కానీ, ఈ అనారోగ్యాలు కానీ ఏమన్నా ఉన్నవారు కొద్దిగా ఔషధ సేవ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అలాగే మెడికల్ పరంగా కొత్త విషయాలని కనుగొనడం ద్వారా కూడా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక కుజ శని స్తోత్ర పారాయణలు ప్రతి వారు కూడా రాశితో సంబంధం లేకుండా ప్రతి నక్షత్రం వారు కూడా అవి చదువుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఇప్పుడు రాసుల్లోకి వెళ్దాము. వృషభ రాశి వారికి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా ఉత్తమోత్తమైన స్థితుల్ని తెలియజేస్తోంది. ఫలితాలు కూడా అదే రేంజ్లో ఉండబోతున్నాయి. రాశిలోనే గురు చంద్రుల యొక్క స్థితులు బాగున్నాయి, కలయిక బాగుంది. అలాగే తృతీయ స్థానంలో కుజుడు బాగున్నారు, 9వ స్థానంలో శుక్రాచార్యుల వారు, ఏకాదశంలో రాహువు. ఈ 5 గ్రహాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. మీకు సన్మాన సత్కారాలు ఉంటాయి, ధన ఆదాయాలు బాగున్నాయి,
కుటుంబంలో కూడా చాలా చక్కటి ఐకమత్యం ఉంది. ఒక పరువు, ప్రతిష్ట, కుటుంబానికి ఒక పరపతి, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుండేటట్టుగా ఉన్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. మీ ఆత్మస్థైర్యం బాగుంది. మీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలన్నింటినీ కూడా మీరు నిజం చేసుకోవాలి అనేటటువంటి దీక్షతో ఇప్పటి వరకు మీరు ప్రారంభించినటువంటి పనులు కానీ, మీరు కృషి చేసినటువంటి పనులు కానీ మీ ఆశయాలు సిద్ధించేలా చేస్తున్నాయి. తృతీయ స్థానంలో కుజుడు ఉన్నారు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము. అలాగే నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. ప్రేమ వ్యవహారాల విషయంలో అధిక జాగ్రత్తలు పాటించండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. నిజానికి కుజుడు నీచపడి ఉన్నారు అక్కడ, కాబట్టి అంత భయపడవలసిన అవసరం లేదు అని చెప్పుకుంటారు చాలా మంది. కానీ ఇక్కడ కుజుడు నీచపడి ఉండడం వల్ల ప్రేమ వ్యవహారాల విషయంలో పెద్దలకి తెలియకుండానే ఒక స్టెప్ ముందరికి వెళ్ళి ఆలోచిద్దామా అనేటటువంటి ఆలోచనలు వస్తాయి. ఇలాంటి అసాంఘికమైన ఆలోచనలు ఏమీ చెయ్యకండి. సాంఘిక పరంగా సమాజం హర్షించే విధంగానే ఆలోచించండి. అతి తొందరలోనే మీకు మంచి రోజులు ఉన్నాయి ప్రేమ వ్యవహారం విషయంలో. ఇప్పుడైతే గురువు గారు రాశిలో ఉన్నారు. ఇది చాలా ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం. మిగతా గ్రహాలన్నీ ఏవి ఎంతవరకు బాగున్నాయో అది తర్వాత సంగతి చెప్పుకోవచ్చు. ఇక్కడ తృతీయ స్థానము నీచపడి ఉన్నది. తృతీయ స్థాన అధిపతి చంద్రుడు నీచ భంగం పొంది ఉన్నారు. అంత భయపడిపోయి అలా ఏమీ లేదు. ఎప్పుడు మీరు భయపడాలి అంటే నిజంగా పెళ్లి చేసుకునేటప్పుడు భయపడాలి. మీరు ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు, వాటిని అమలు చేయట్లేదు కదా. ఈ నిర్ణయం మంచిదా కాదా అనేది మళ్ళీ ఇంకొకసారి మీరు ఎవరినన్నా మీ పెద్దల్ని సంప్రదించుకుంటారు. అప్పుడు తెలుస్తుంది ఇప్పుడే వివాహం చేసుకోవాలన్నా, కొన్నాళ్ళు ఆగిన తర్వాత చేసుకోవాలన్నా, ఇంకా వేరే విషయాల్లో ఏదైనా క్లారిటీ తీసుకోవాలన్నా అనేది అప్పుడు తెలుస్తుంది మీకు. ఇప్పుడు తొందర పడకండి అది చెప్పడం. అలాగే గురువు గారు రాశిలో ఉన్నారు అంటే చాలా అద్భుతమైనటువంటి స్థితిని ఇస్తారు. ఇక్కడ పిత్రార్జితాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది. తీర్థయాత్రలు కానీ, లేదా దూర ప్రాంత ప్రయాణాలు కానీ, లేదా పుణ్యక్షేత్రాల సందర్శన కానీ ఇత్యాదివన్నీ చాలా బాగుంటాయి. ఏదైనా లాటరీలు కావాలి, దానిలలో మనం డబ్బు పెట్టాలి, మన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంటే పూర్వం మీరు ఏదైనా లాటరీలో ధనము పెట్టి మీకు వచ్చి ఉన్నట్లయితే ఇప్పుడు కూడా మీరు ధనాన్ని పెట్టచ్చు. పూర్వం ధనాన్ని మీరు నష్టపోయారనుకోండి, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టద్దు. అంటే మీకు అచ్చి వచ్చిందా అచ్చి రాలేదా అనేది పూర్వం జరిగినటువంటి ఆ ట్రాన్సాక్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇట్లా గోచారంలో చెప్పడం కష్టం అవుతుంది. కాబట్టి ఇది చాలా జాగ్రత్త. మొత్తం మీద అయితే మటుకు అదృష్టం కలిసి వచ్చేటటువంటి కాలం అనమాట. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. అలాగే మీరు ఏదైనా వివాహాది శుభకార్యాలు కుదుర్చుకున్నట్లయితే అవి చాలా త్వరగా వివాహానికి దారితీస్తాయి. మీరు ఎప్పుడో 3 నెలల తర్వాత ముహూర్తం పెట్టుకున్నామండి అంటే ఇక్కడ అవదు, అది 1 నెల లోపలికే వస్తుంది. ఒక 6 నెలలకి మేము ముహూర్తం పెట్టుకున్నామండి అంటే అది 2 నెలలకే వివాహం అయ్యేటట్టుగా ఉంటుంది. ఈ విధంగా త్వరగా వివాహాలు ముహూర్తం దగ్గరకు వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. అలాగే సంతానం కావాలి అనుకునే వారికి సంతానం ఉంటారు. ఏదైనా మనము దత్తత తెచ్చుకున్నాము ఎవరినన్నా, ఆ దత్తత పెంచుకున్నటువంటి పిల్లలు మంచిగా మనతో బాగుండాలి అనుకునేటటువంటి వాళ్ళకు కూడా కొంత సంతృప్తి కలిగించేటటువంటి కాలంగా తెలియజెప్పచ్చు. అలాగే రాజకీయ నాయకులు బాగున్నారు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి మారిన గ్రహస్థితుల రీత్యా ఇంకా ఏమన్నా మంచి ఫలితాలు ఉన్నాయా అంటే ఏమీ లేవు. వార ప్రారంభంలో ఉన్న ఫలితాలే వారాంతం కూడా కొనసాగుతున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. దశమ స్థానంలో ఉన్నటువంటి శని గారికి స్తోత్రపారాయణాలు చెయ్యండి. మీకు అనేక విధాల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తుల విషయంలో మటుకు ఓర్పు కలిగి ఉండండి. మిగతా ఏ డివిజన్స్ వారికైనా కూడా కాస్త లాభం పూర్వకంగానే ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ శుభం.